నెల్లూరు జిల్లా అపస్మా ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ జిల్లా జనరల్ బాడీ మీటింగ్ నెల్లూరులోని కేవీఆర్ మినీ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నేలనూతన శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని 127 మంది కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, స్టేట్ అడ్వైజర్ వెంకటరామయ్య, స్టేట్ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్, జిల్లా సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి, ట్రెజరర్ కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, అన్ని నియోజకవర్గాల అధ్యక్షులు, సిటీ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడారు. పాఠశాల సమస్యలపై రాష్ట్ర జిల్లా నాయకులు తగిన పరిష్కారాలు చూపారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న మహిళా కరెస్పాండెంట్లను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన శ్రీధర్, అపస్మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు నెల్లూరులో కేవీఆర్ ఫంక్షన్ హాల్లో మా నెల్లూరు జిల్లా అపస్మా జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దాదాపుగా 110 పాఠశాలల నుంచి గౌరవ కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలు ఈ రాష్ట్రంలో 57 లక్షల మందికి నాణ్యమైన విద్యను మేము అందిస్తున్నాము, తక్కువ ఖర్చుతో. ప్రభుత్వ పాఠశాలతో పోల్చుకుంటే వాళ్ళు పెట్టే ఖర్చు కంటే మేము చాలా తక్కువ ఖర్చుతో మేము నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అయితే మాకు చాలా సమస్యలని ఈ రోజున కలుగుతున్నాయి. ముఖ్యంగా మేము నిరుద్యోగులు ఉన్నత చదువుకొని మంచి పాఠశాలని 50-60 లక్షలు పెట్టి కట్టి 20-30 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ మేము ప్రభుత్వానికి భారం కాకుండా మేము నిర్వహణ చేస్తున్నాం. ఇలాంటి మమ్మల్ని ఒక పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా మా పాఠశాలలో ఉపాధ్యాయునికి PF కడుతున్నాం, ESI కడుతున్నాం, పాఠశాల నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతున్నాం, నగరాల్లో అయితే ట్రేడ్ లైసెన్స్ కడుతున్నాం. ఇవన్నీ చేస్తూ కూడా మేము సమాజానికి సేవ చేస్తూ నాణ్యమైన విద్యని తక్కువ ఖర్చుతో 10,000, 15,000, 20,000, 25,000 రూపాయలతోటి మేము ఉత్తమ విద్యను అందిస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వము మా వైపు సానుకూలంగా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 20% 12(1)కి సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలి. అలాగే మాకు BSc అంటే BAS బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించి మా వద్ద చాలామంది విద్యార్థులు చదివి చక్కగా భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. మొన్న చదువుకొని వెళ్ళిపోయినారు, కానీ మాకు ఫండ్స్ రాలి. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని మాకు ఈ యొక్క నిధులను విడుదల చేయాలని కోరుకుంటూ మేమెప్పుడు అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏ రోజు సమాజానికి మేము ఏ క్షణమైన విజయవాడ వరదలు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి 37 లక్షల రూపాయలు మేము మన నెల్లూరు జిల్లా తరఫున అందజేసాం. ఈ విధంగా సమాజంలో ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా అపస్మా ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రైవేటు పాఠశాలని ఒక పరిశ్రమగా గుర్తించి మాకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా అపస్మా తరఫున ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశాం. దీనికి నెల్లూరు జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల నుంచి ఆల్మోస్ట్ అందరూ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం జిల్లాలో లాస్ట్ ఇయర్ చేసిన యాక్టివిటీస్ మొత్తం ఆ నియోజకవర్గ బిఎస్టీస్ వాళ్ళందరూ వాళ్ళ రిపోర్ట్ చదవడం, తర్వాత ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం ఇక్కడికి నియోజకవర్గ స్థాయి ఉన్నాయి, జిల్లా స్థాయి ఉన్నాయి, స్టేట్ లెవెల్ ఉన్నాయి. ఆ సమస్యలంటికి సొల్యూషన్గా జిల్లా లెవెల్లో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం. అదేవిధంగా రేపు స్టేట్ బాడీలో జరిగే జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. మన EC మీటింగ్ జరిగింది. దానికి దాదాపు ఈ 170 నియోజకవర్గాల నుంచి అక్కడ రావడం, EC మెంబర్స్ రావడం జరిగింది. అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్ కూడా రైజ్ చేశారు. అవి కొన్ని మాకు లేకపోయినా వాటిని కూడా ఇక్కడ ఈరోజు డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, డిపార్ట్మెంట్ తరఫున కానీ, లేదా పబ్లిక్ తరఫున కానీ, లేదా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదా పేరెంట్స్ దగ్గర కానీ, లేదా స్టూడెంట్స్ దగ్గర రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలంటికి చేయని తప్పు చేసిన తప్పు అన్నింటి కూడా మా మెడలు చుట్టుతున్నాయి. కాబట్టి వాటికి మనం ఏదైతే మనం చేయని వాటికి కూడా మనకు ఆపాదిస్తుందో అటువంటి వాటి మనందరం కలిసి వాటిని ఫైట్ చేయాలి. మన సపోర్ట్ మన కరెస్పాండెంట్స్కు సపోర్ట్గా ఉండాలని కూడా ఈరోజు తీర్మానించాం. రాబోయే అకాడమిక్ ఇయర్ కూడా ఏమేమి చేయాలి, బుక్స్ ఏం పెట్టాలి, ఎలాగ మనం ఆ క్యాలెండర్ కూడా తయారు చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. EC మీటింగ్ జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే
మా జిల్లాలో తెలియని వాళ్ళకి కొంతమంది ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి అందరికీ తెలియజేసి మన స్కూల్లో అడ్మిషన్ చేసి 5,000 నుంచి 10,000 రూపాయలు అమౌంట్ తీసుకుంటున్నారని కొన్ని జిల్లాల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ జిల్లాలో అలా చేస్తున్నారు. మా జిల్లాలో నేను కానీ రాబోయే రోజులు అది కూడా జరగచ్చు. ఒక ఏజెన్సీ మాకు తెలియని వాళ్ళకి తెలియజేసి మీ స్కూల్లో అవకాశం ఉంది, మీ ఫీజు దాదాపు మన ఈ మధ్య మన కల్వాయి పుల్లయ్య గారి సమస్యల విషయం కూడా వస్తే డైరెక్ట్గా ఆర్జేడీ గారితో మాట్లాడారు. ఆ ఎంఈఓ గారు ఏం చేశారు, ఇంత మాట్లాడుతూ ఆర్జేడీ గారి కాన్ఫరెన్స్లో పెట్టేశారు. ఆయన ఏంటంటే మాట్లాడేశారు, మేము రికగ్నేషన్ తీసి పడేస్తాం అట్లా. పుల్లయ్య గారు నాకు చెప్పిన తర్వాత వెంటనే నేను విషయం తెలియనట్టు 1 గంటకి ఆర్జేడీ గారితో మాట్లాడాను. ఆయన ఒకటే ఏంటంటే మీ నెల్లూరు జిల్లాలో కరస్పాండెంట్ అసలు బాధ్యత నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని మాట్లాడాడు. అసలు ఏంటి సార్ విషయం నాకు తెలియదు చెప్పండి అని. నా ఉద్యోగం పోయినా పర్లేదు సార్, అసలు రికగ్నేషన్ రద్దు చేస్తానని మాట్లాడాడు ఆర్జేడీ. ఆయన కూడా ఏం చేయదు, ఆయన ఉద్యోగం పోతుంది. అట్లాగే మొన్న వేరే ఇంకొక స్కూలు రెన్యువల్స్ పోయినప్పుడు కూడా ముందు రోజు ఫోన్ చేశాను, ఆయన పంపించండి శ్రీధర్ సార్ నేను చూస్తాను పోయి రికగ్నేషన్ యాక్సెప్ట్ చేశాను. సో మనం ఎవరు ఎక్కడ భయపడక్కర్లేదు, మనకు ఒక స్ట్రాంగ్ అసోసియేషన్. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక అసోసియేషన్ అపస్మా.